ఒంగోలు రాజకీయాల్లో కలకలం రేపిన ఘటన చోటు చేసుకుంది. దివంగత సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి వేడుకల సందర్భంగా చోటు చేసుకున్న వివాదాల మధ్య వైసీపీ ఎస్టీ సెల్ ఒంగోలు అధ్యక్షురాలు పేరం ప్రసన్న ఆత్మహత్యా యత్నానికి పాల్పడడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. పార్టీ గ్రూపుల నుంచి తనను తొలగించారని, స్థానిక నాయకత్వం తనను దూరం చేస్తోందని ఆరోపిస్తూ సెల్ఫీ వీడియో విడుదల చేసిన ఆమె అనంతరం నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యా యత్నానికి పాల్పడింది. ప్రస్తుతం ఆమె ఒంగోలు రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇదే సమయంలో ఆమె కుమార్తె చేసిన ఆరోపణలు మరింత సంచలనంగా మారాయి. తమ తల్లిపై దాడి చేయడమే కాకుండా ఏడాది కాలంగా వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలా అవమానాలు, అక్రమ సంబంధాల ఆరోపణలు చేశారని, ఆ మానసిక వేదనతోనే ఈ నిర్ణయం తీసుకున్నారని ఆమె ఆరోపించారు. ఈ వీడియో నీ గురించి చేస్తున్నాను. నేను ఏం తప్పు చేశానన్నా, ఏం పొరపాటు చేస్తే నా వీడియోలన్నీ మన గ్రూపుల్లో నుంచి డిలీట్ చేపిస్తున్నారు అడ్మిన్లతో. నన్ను గ్రూపుల్లో నుంచి తప్పియాల్సిన అవసరం మీకేంటన్నా? 3 రోజుల నుంచి ఆ అమ్మాయి ప్రతిదీ గ్రూపుల్లో పోస్టులు చేస్తూనే ఉంది, కానీ ఆమె పోస్టులు ఏం తొలగించలేదు మీరు. నేను నిన్న మాట్లాడిన వాయిస్ రికార్డు ఈరోజు నేను పెడితే ఈవినింగు మీరు డిలీట్ చేయించి గ్రూపుల్లో నుంచి నన్ను తొలగిస్తారా? మీకు నేను ఏం ద్రోహం చేశాను అంటే, మీ తప్పుల్ని అడిగానని, మీ తప్పుల్ని బయట పెట్టానని ఇంత నీచంగా దిగజారుతారా అన్న మీరు? అందులో నేను మాట్లాడింది ఏమన్నా ఒక్కటైనా తప్పుందన్నా? ఎందుకన్నా మీరు నన్ను, నేను ప్రాణంగా ప్రేమించే నా పార్టీకి నన్ను దూరం చేస్తున్నారు? పార్టీ క్వశ్చన్ చేయొద్దనిందా? మన పార్టీ తప్పుల్ని కప్పిబొచ్చమనిందా? మన అధినాయకులు మనకేం చెప్తున్నారన్నా? మనకి పదవి ఇచ్చేటప్పుడు మనం ఏమని ప్రమాణాలు చేస్తున్నామన్నా? రాత్రి మా అమ్మ మనస్తాపానికి చెంది టాబ్లెట్లు మింగింది. 1:30కి అలా మింగింది. మేము లేచి చూసేసరికి ఆమె కళ్ళు తిరిగి పడిపోయి ఉండేసరికి ఏమైందని చెప్పి ఇంకా గబుక్కున హాస్పిటల్కి తీసుకొచ్చాం. ఇంకా పక్కన చూస్తే టాబ్లెట్లు మింగిందని చెప్పి చేయించాము. రాత్రి అంతా ఇక్కడే ఉన్నాం. ఒక్కళ్ళు కూడా ఫోన్ రెస్పాండ్ ఇవ్వలేదు. మొన్న పార్టీలో ఏదో గొడవ జరిగిందంట, అది నాకు సరిగ్గా తెలియదు. నేను వీడియో చూశాను. ఒక మగ ఆయన ఆడవాళ్ళని కొట్టడం ఎంతవరకు పద్ధతి అండి? ఆడవాళ్ళు కొట్టుకుంటే ఒకటి న్యాయం, మగవాళ్ళు కొట్టేది ఏందండి? అయినా సరే మా అమ్మని కొట్టారు, ఓకే, కానీ కొట్టిన వాళ్ళకి సపోర్ట్ చేయకుండా అవతల వాళ్ళకి ఎలా సపోర్ట్ చేస్తారండి? శంకర్ గారు మీరే మాట్లాడాలి. రవంకులు మీరు కూడా ఒక్కళ్ళు కూడా సమాధానం ఇవ్వలేదు. ఎందుకండి? మా అమ్మ పార్టీలో ఎంతకాలం నుంచి పనిచేస్తుంది. మా అమ్మ బిహేవియర్ ఏమైనా చెడుగా ఉందా? మా అమ్మ బాగానే ఉంటుంది కదండి. మీరే అండి, ఎందుకు మా అమ్మని సంవత్సరం నుంచి చూస్తున్నాం. మా అమ్మని ఇది చెడుగా ప్రచారం చేయడము, రంకులు కట్టడము, అంటగట్టడము ఎంతవరకు న్యాయము? ఇప్పుడు మా అమ్మ లేకపోతే మాకెవరండి వెనక తోడు? మా అమ్మ ఒకటే అండి మాకు దిక్కు. రైట్, మనం చూస్తున్నాం ప్రసన్న కుమార్తె కూడా తన ఆవేదనను వెళ్లబుచ్చింది. ఒంగోలు రాజకీయాల్లో కలకలం రేపిన ఈ ఘటన తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేస్తోంది. దివంగత సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి వేడుకల సందర్భంగా చోటు చేసుకున్న వివాదాల మధ్య వైసీపీ ఎస్టీ సెల్ ఒంగోలు అధ్యక్షురాలు పేరం ప్రసన్న ఆత్మహత్యా యత్నానికి పాల్పడడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ పూర్తి సమాచారం అందిస్తారు. శ్రీనివాస్, అసలు ప్రసన్న విషయంలో ఏం జరిగింది? ఆమె ఎందుకు వైసీపీ నేతలపైన ఆరోపణలు చేస్తోంది? గత కొంతకాలంగా పార్టీ నుంచి తనను దూరం పెడుతున్నారు అనే వ్యాఖ్యలు ఎంతవరకు వాస్తవం? ఇది గతంగా కొంతకాలంగా మహిళా నేతలతోటి ఒంగోలు నియోజకవర్గంలో వైసీపీ ఇన్ఛార్జిగా ఉన్న రవికుమార్ కి, చుండూరు రవికుమార్ కి మహిళా నేతలతోటి కొంత విభేదం అనేది జరుగుతూనే ఉంది. గతంలో కూడా 2 మహిళలు అలాగే రవి మీద ఆరోపణలు చేయడం జరిగింది. వారు ఎస్సీసీఎల్ సంబంధించిన వాళ్ళుగా ఉన్నారు. ప్రస్తుతం గతంలో జరిగిన సంఘటనలు అలా ఉంచితే ప్రస్తుతం దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి 8వ తేదీ ఈ రోజు జయంతి సందర్భంగా అక్కడ వివాదం కొనసాగింది. 2 మహిళల మధ్య వచ్చిన వివాదానికి వాళ్ళ
ఈ ఎస్టీ సెల్ అధ్యక్షురాలు ప్రసన్నపై వాళ్ళ భర్త రెండో మహిళ బీసీ సెల్ కి సంబంధించిన భర్త అతను దాడి చేయటం జరిగింది. తదుపరి మళ్ళీ ప్రసన్నకు సంబంధించిన బంధువులు మళ్ళీ ఆ శివకుమార్ పై కూడా దాడి చేయటం జరిగింది. ఇరువురు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నప్పటికీ ఇప్పుడు ప్రస్తుతం మాత్రం ప్రసన్నకి పార్టీ గ్రూపుల్లో నుండి అలాగే పార్టీ నుండి కూడా సస్పెండ్ చేస్తున్నట్టుగా వీళ్ళు చేయటంతో ప్రసన్న మనస్తాపానికి గురైంది. అలాగే నిన్న సెల్ఫీ వీడియో తీసుకొని నాకు జరిగిన అన్యాయాన్ని నేను ఎత్తి చూపించినందుకు మీరు నన్ను ఈ రీతిగా ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు. దీనివల్ల నేను పార్టీని నమ్ముకొని ఉన్నాను, నా పార్టీ అంటే నాకు ప్రాణం, అలాంటిది నన్ను పార్టీకి దూరం చేస్తున్నారు కాబట్టి నేను సూసైడ్ చేసుకుంటున్నాను అనే విధంగా ఆమె చెప్పి అలాగే మత్తు బిల్లలు మింగి ఆమె సూసైడ్ చేసుకోవడం జరిగింది. అలాగే చికిత్స పొందుతుంది, రిమ్స్ లో చికిత్స పొందుతుంది. ఈ సమయంలోనే వాళ్ళ పాప గత 1 year నుండి మా మదర్ ని ఇలా అక్రమ సంబంధాలు అంటగడుతూ అనేక ఇబ్బందులు గురి చేస్తున్నారని చెప్పి సంచలనంగా చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ శ్రీనివాస్.